నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిమజ్జనం ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. సంవత్సరంలో సాధించిన లాభాలను వెంటనే ప్రకటించి కార్మికులకు 35% వాటాను ప్రకటించాలి. టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి డిమాండ్. ఆగస్టు 27న వినాయక చవితి, సెప్టెంబర్ 5న సామూహిక నిమజ్జనం జరుపుకుందాం. అర్చక పురోహితుల సంఘం అధ్యక్షులు వజ్జల వెంకటేశ్వర శర్మ, గోవర్ధనగిరి మధుసూదనాచార్యులు సూచన. సింగరేణిలో కారుణ్య నియామకాలను రద్దు చేసే కుట్ర జరుగుతోంది. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి వైవి రావు ఆరోపణ. దేశానికి వెలుగులు ఇస్తున్న ఎన్టీపీసీ సంస్థ రామగుండం ప్రజలకు మాత్రం కాలుష్యపు విషపు కొరలను మిగిల్చింది. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆవేదన. గణేష్ ఉత్సవాలు నిమజ్జనం ప్రశాంతంగా జరగడానికి వివిధ విభాగాల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ జె అరుణశ్రీ అధ్యక్షతన శనివారం సాయంత్రం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గతం కంటే మరింత వైభవంగా నిర్వహించడానికి అన్ని విభాగాల అధికారులు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, ఎన్పీడీసీఎల్, పోలీస్, ఫైర్ తదితర విభాగాలు చేయవలసిన ఏర్పాట్లపై చర్చించారు. విద్యుత్ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా మండప నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పందిళ్లు వేయడానికి రోళ్లను తవ్వకుండా ప్రత్యామ్నాయ మార్గాలలో ఏర్పాటు చేసుకుని సహకరించాలని కోరారు. అత్యవసర పరిస్థితిలో వెళ్లడానికి వీలుగా మండపాల ప్రక్కన దారులు ఉంచాలని కోరారు. మండప నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్, ఎలక్ట్రికల్ తదితర విభాగాల అనుమతి తీసుకోవాలని సూచించారు. ఉస్తా కమిటీ సూచనల ప్రకారం ఒకే రోజు సెప్టెంబర్ 5న అన్ని విగ్రహాల నిమజ్జనం జరిగేలా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. పర్యావరణ హిత మట్టి గణేష్లనే ప్రతిష్ఠించాలని సూచించారు. రేపు 27 తారీఖున జరిగేటువంటి గణేష్ పండుగ వినాయక చతుర్థి 9 రోజులు జరిగేటువంటి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాల్లో ఎలాంటి అవాంఛనీయ సంగతులు జరగకుండా జాగ్రత్తలు చేస్తూ బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తూ అదే మాదిరిగా నిమజ్జనానికి కావాల్సినటువంటి భద్రత, నిమజ్జనానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు మరి అన్ని డిపార్ట్మెంట్లతో పాటు ఇవాళ గణేష్ ఉత్సవ సమితి అంటే ఒకటి వారి యొక్క నిర్దేశాన్ని, వారి యొక్క ఆలోచనలను తీసుకొని అందరూ ఒకేసారి 9 రోజులు నిమజ్జనం చేయాలి. అదే మాదిరిగా మొదటి నుంచి 1వ రోజు నుంచి 2వ రోజు 9 రోజులు చేసే వాళ్లకు చేసే అవకాశాన్ని కల్పిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరూ ఐక్యతతో కుల మతాలకు అతీతంగా అద్భుతంగా ఒక నిరంతరం జరిగేటువంటి ఒక పండుగలో భాగంగా దానికంటే ప్రతిసారి కంటే గొప్పగా చేసేటువంటి ఆలోచనతో వాళ్ళ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. మీడియా మిత్రులందరూ కూడా కోరుతాను, మీ ద్వారా వాడలో ఉన్నటువంటి ప్రతి పల్లెల్లో, ప్రతి వాడలో, ప్రతి డివిజన్లో అందరినీ సామరస్యంగా పూర్తిగా సనాతన ధర్మాన్ని కాపాడుతూ భక్తి శ్రద్ధలతో సంతోషంగా అన్ని మతాలను ఆహ్వానించి దేశంలోనే ఒక అద్భుతమైన ప్రాంతంగా తెలంగాణలో రామగుండానికి మంచి పేరు తెచ్చే విధంగా కార్యాచరణ నిర్వహించాలి. రోడ్లపై పూర్తి రోడ్లను ఆక్రమించకుండా ఎమర్జెన్సీ వెహికల్స్ పోయేటువంటి ఒక దారిని పెడుతూ రోడ్లన్నీ తవ్వకుండా ఆర్టిఫిషియల్గా పెన్స్లు పోల్స్లో పెట్టి మన
ప్రాపర్టీని మనం శుభ్రంగా పరిశుభ్రంగా కాపాడుకుంటూ ఉత్సాహంగా జరుపుకోవాలని చెప్పి మీ ద్వారా అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. ఆ దేవదేవుడు గణనాథుడు మీ అందరి కుటుంబాల సుఖ సంతోషాలు, మీరు కోరుకున్న కోరికలు, ఈ ప్రాంత అభివృద్ధి, మీరందరూ కూడా ఈ తెలంగాణ దేశంలో అగ్రగామిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాము. ఈ సమావేశంలో ఏసీపీ రమేష్, ఎన్పీసీసీఎల్ ఎస్ఈ గంగాధర్, సింగరేణి RG2 GM వెంకటయ్య, RG1 DG ఎం వరప్రసాద్, సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి, ఈఈ రామన్, మాజీ కార్పొరేటర్లు మహంకాళి స్వామి, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ 2024-25 సంవత్సరంలో సాధించిన లాభాలను వెంటనే ప్రకటించి కార్మికులకు 35% వాటాను ప్రకటించాలని TBGKS వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామూర్తి డిమాండ్ చేశారు. గోదావరిఖనిలోని TBGKS కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన TBGKS సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలంపాట లేకుండా సింగరేణి సంస్థకే బొగ్గు బ్లాక్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న TBGKS ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జ్ల నిరసన చేపట్టి HODలకు వినతి పత్రాలు ఇవ్వనున్నామని, 29న అన్ని ఏరియాల GMలకు వినతి పత్రాలు సమర్పించడం జరుగుతుందని తెలిపారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల పూర్తిగా విఫలం అయ్యాయని ఆరోపించారు. అందుకే TBGKS ఆధ్వర్యంలో దశల వారీగా పోరాటాలకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. అలాగే సింగరేణి సంస్థకు ప్రభుత్వం బకాయి పడిన 42 కోట్ల రూపాయలను వెంటనే ప్రభుత్వం సింగరేణి సంస్థకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 2న సాయంత్రం 3:30 గంటలకు కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టడం జరుగుతుందని తెలిపారు. వాస్తవ లాభాలపై 35% వాటాను ప్రకటించాలని, కార్మికులకు ఆదాయ పన్నును రద్దు చేయాలని, అల్వెన్స్లపై ఆదాయ పన్నును యాజమాన్యమే చెల్లించాలని, అనారోగ్య సమస్యలతో మెడికల్ బోర్డుకి వెళ్లే కార్మికులందరినీ అన్ఫిట్ చేయాలని, 24 నెలల సర్వీస్ కాల పరిమితిని 36 నెలలకు పెంచాలని, జూలై నెలలో ఫిట్ ఫర్ సేమ్ జాబ్ పంపిణీ 50 మంది ఉద్యోగులను తిరిగి మెడికల్ బోర్డుకు పిలిచి వారందరినీ అన్ఫిట్ చేయాలని, వేలంపాటతో సంబంధం లేకుండా సింగరేణికి నూతన బొగ్గు గనులు కేటాయించాలని, సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన 42,000 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించాలని, కొత్త ట్రాన్స్ఫర్ పాలసీని రద్దు చేయాలని, ట్రాన్స్ఫర్ పాలసీ పారదర్శకంగా ఉండేలా చూడాలని తదితర డిమాండ్లపై పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. సింగరేణి ఉద్యోగులందరికీ కూడా ఎప్పుడో ఇవ్వవలసినటువంటి లాభాల వాటాను, కనీసం లాభం ఎంత వచ్చిందని ఈ కంప్యూటరీకరణ కాలంలో కూడా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన కాలంలో కూడా ఇంత ఆలస్యం చేయడం అనేది అత్యంత దౌర్భాగ్యమైన స్థితి. తక్షణమే సింగరేణి సంస్థ 2024-25 సంవత్సరంలో సాధించిన లాభాలు ఎంత, నికర లాభం ఎంతున్నది, దాని మీద కార్మికులకు కనీసంగా 35%కు తగ్గకుండా వాటా ఇవ్వాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉన్నది. ఇవాళ సంస్థలో పేరుకపోయినటువంటి సమస్యలపైన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు యాజమాన్యాన్ని లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ఘోరంగా విఫలమైనాయి. అందుకనే ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి ఉపాధి కల్పించేటువంటి సింగరేణి సంస్థను కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ దీర్ఘకాలిక పోరాటాలకు సమాయత్తమైంది. అందులో భాగంగానే ఇవాళ రేపు సింగరేణి వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతోని ఈ సింగరేణి గుర్తించినటువంటి బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని, వేలంలో ఎలాంటి ప్రక్రియ లేకుండా సింగరేణి సంస్థకే బొగ్గు బ్లాకులు ఇవ్వాలని ఇవాళ బొగ్గు గనుల పైన నల్ల బ్యాడ్జీలు ధరించి రేపు నిరసన తెలియజేస్తా ఉన్నాం. అట్లా దశల వారీగా అనేక పోరాటాలు ఇవాళ GM కార్యాలయాల వల్ల GM కలిసి ఆయనకు వినతి పత్రాలు ఇవ్వటం, కార్పొరేట్ కార్యాలయం ఎదుట సెప్టెంబర్ 2న పెద్ద ఎత్తున సింగరేణి కార్మికులందరినీ తరలించి అక్కడ ధర్నా చేయటం, యాజమాన్యాన్ని నిలదీయటం. ఇవాళ మెడికల్ బోర్డు ఇవాళ BRS పార్టీ అధికారంలో ఉన్ననాడు ఇవాళ అన్ని జాతీయ కార్మిక సంఘాలు ఇవాళ గురు శిష్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గురువు, తెలంగాణకు శిష్యుడు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పార్టీలే ఆనాడు డిపెండెంట్ ఉద్యోగాన్ని పోగొట్టినాయి. కేసీఆర్ గారు చిత్తశుద్ధితోని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్రను గమనించి ఈ తెలంగాణకు ఉపాధి కల్పించేది సింగరేణి పరిశ్రమను నమ్మి ఇవాళ కొత్తగా కారుణ్య నియామకాలు ఇవ్వడం ద్వారా 19,000 మందికి ఇవాళ కారుణ్య నియామకాల ద్వారా సింగరేణిలో ఉద్యోగాలు వచ్చినాయి. అటువంటి వాటిని రద్దు చేయడానికి ఈ గడిచిన 2 ఏళ్ల కాలంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ బోర్డు నిర్వహణను తగ్గించి వేసింది. గడిచిన 8 నెలల కాలంలో కేవలం 2 బోర్డులే పెట్టింది. ఆ రెండిట్లలో కూడా అతి తక్కువ మందిని అన్ఫిట్ చేశారు. ఇవాళ 100% మంది కార్మికులని బోర్డుకు వెళ్లిన వాళ్ళందరూ అన్ఫిట్ చేస్తారని హామీ ఇచ్చి కనీసం 50% కూడా చేయలేదు.
నిన్నగాక మొన్న 55 మందిని హయ్యర్ సెంటర్కి రిఫర్ అయినటువంటి కార్మికులని వాళ్ళను వైద్య పరీక్షలకు పిలిచి కేవలం 5 మాత్రమే అన్ఫిట్ చేయడం అంటే రాబోయే కాలంలో ఈ మెడికల్ కారుణ్య నియామకాలు రద్దు చేసేటువంటి కుట్రకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తెరలేపుతుంది. దానికి వ్యతిరేకంగా కలిసి వచ్చేటువంటి కార్మిక సంఘాలందరినీ కలుపుకొని రేపు ఉద్యమం చేయబోతా ఉన్నాం. దానిలో అందరూ కలిసి రావాలని కోరుతా ఉన్నాం. వాళ్ళ మేము దిగిపోయినాడు కేవలం 26,000 కోట్ల రూపాయల బకాయిలుంటే ఈ 20 నెలల కాలంలో 42,000 కోట్ల రూపాయల సింగరేణికి కేటాయించాలని లిఖితపూర్వకంగా మొన్న లోకసభలో స్పష్టం చేసింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈ సంస్థను రక్షించాలని ఉంటే గోల్డ్ బెల్ట్ ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రిని కలిసి తక్షణమే సింగరేణికి రావాల్సిన 42,000 కోట్ల రూపాయలు ఇప్పించాలని ఈ సందర్భంగా టీబీజీకే డిమాండ్ చేస్తా ఉన్నది. ఇవాళ సింగరేణి కార్మికులు తమ ప్రాణాలని పణంగా పెట్టి ఇవాళ బొగ్గు ఉత్పత్తి సాధిస్తా ఉన్నారు. దేశ అభివృద్ధిలో చాలా కీలక పాత్రను పోషిస్తా ఉన్నారు. కానీ కార్మికుడు హాస్పిటల్కి పోతే కనీసం బీపీ గోళీ షుగర్ గోళీ కూడా లేదు. ఇవాళ రెఫరల్ ఇవ్వమంటే రెఫరల్ ఇవ్వట్లే. మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు ఉన్నటువంటి అధునాతన సౌకర్యాలు ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో మనకు వైద్యం దొరకలేదు. వాళ్ళు అవ్వలేనటువంటి హాస్పిటల్ గోదావరికంలో లేదా బెల్లంపల్లిలో కూడా అధ్వానం ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ కంటే అధ్వానమైన హాస్పిటల్లే హైదరాబాద్ లో పెద్ద పెద్ద పేర్లు పెట్టింది తప్ప ఆడ డాక్టర్లు లేరు, వైద్య సదుపాయాలు లేవు. అందుకనే కార్మికులకు అందరికీ కూడా మెడికల్ కార్డు ఇవ్వాలి. ఏ కార్పొరేట్ ఆసుపత్రికి పోయినా కూడా అక్కడ వైద్యం అందేటట్టుగా చేయాలని ఇవాళ టీబీజీకే డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ సమావేశంలో టీబీజీకే సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమరయ్య, అధికార ప్రతినిధి పర్లపల్లి రవి, అర్జీవన్ ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్, చెల్పూరి సతీష్, పొలాడి శ్రీనివాసరావు, దూటా శేషగిరి, బ్రాంచ్ నాయకులు కొండ్ర అంజయ్య, కలద్దర్ రెడ్డి, మాసాడి సాయి చరణ్, పిట్ సెక్రటరీలు చెనగామ మల్లేష్, అడ్డగట్ల గోపి, పులిపాక శంకర్, అప్సర, మురళి, రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 27న వినాయక చవితి, సెప్టెంబర్ 5న సామూహిక నిమజ్జనం జరుపుకుందామని అర్చక పురోహితుల సంఘం అధ్యక్షులు ఒజ్జల వెంకటేశ్వర శర్మ, గోవర్ధనగిరి మధుసూదనాచార్యులు సూచించారు. గోదావరికని శారదానగర్లోని విశ్వ హిందూ పరిషత్ భవనంలో ఆదివారం గణేష్ ఉత్సవ సమితి విహెచ్పి ఆధ్వర్యంలో అర్చక పురోహితుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అర్చక పురోహితుల సంఘం అధ్యక్షులు ఒజ్జల వెంకటేశ్వర శర్మ, గోవర్ధనగిరి మధుసూదనాచార్యులు మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాలు ధార్మికమైన వాతావరణంలో జరుపుకోవాలని, తప్పనిసరిగా సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా ఉండాలని కోరారు. శుక్రవారం రోజు పసుపు కుంకుమ బయటకి వెళ్లకూడదని, ఎవరు ఎలాంటి దుష్ప్రచారాలు చేసినా నమ్మవద్దని, 9 నవరాత్రులు గడిచిన తర్వాత తప్పనిసరిగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించాలని, అప్పుడే ప్రతి మండపానికి హిందూ సమాజానికి శ్రేష్టకరమైన ఉత్సాహం అవుతుందని తెలిపారు. 10వ రోజు రాత్రి 11వ రాత్రి అనే పేరుతో నవరాత్రులు గడిచిన తర్వాత గణపతి మూర్తి ప్రతిమని మండపాలలో ఉంచుకోవడం సరైన పద్ధతి కాదని అన్నారు. శాస్త్రబద్ధంగా గణపతి ఉత్సవాలని నిర్వహించి పూర్తి చేయాలని హిందూ సమాజానికి పిలుపునిచ్చారు. మండపాలను అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని, మిగతా సమాజం హిందూ సమాజాన్ని వేలెత్తి చూపే విధంగా ఉత్సవాలలో చేయరాదని, అది నిర్వాహకులకే అరిష్టమని తెలిపారు. గణపతి ఉత్సవాలు అనేది ముందుగా మనకు ప్రారంభమయ్యేది భాద్రపద మాసంలో గణపతితో ప్రారంభమై తర్వాత మాతృ అయిన అమ్మవారితో, తర్వాత శివుడైన కార్తీక మాసంతో, తర్వాత విష్ణుమూర్తి మార్గశిర మాసంతో, ఆ తర్వాత మనకు మార్గశిర మాసంతో పుష్యమాసం సూర్యుడితో, అంటే పంచాయతన దేవ ఆరాధన అనేది మనకి మాసాలలో చెప్పబడినది. ముందుగా గణపతిని మనము దీక్షతోనే ఆచరించాలి. గణపతిని దీక్షతోనే ఆచరిస్తేనే ఈ 5 గుండా పూజించిన ఫలితాన్ని కూడా పొందుతాం. మనం గణపతి ఉత్సవాలు చేసుకుంటున్నాం. భాద్రపద మాసం లోపల సామూహికంగా చేసుకునే ఉత్సవాలే గణపతి ఉత్సవాలు. సనాతన ధర్మాన్ని రక్షించడానికి, స్వాతంత్రాన్ని సాధించడానికి మనకి గణపతి నవరాత్రి ఉత్సవాలు ఉపయోగపడ్డాయి. గణపతి ఉత్సవం అనేది మనం సామూహికంగా 9 రోజులు జరుపుకొని 10వ రోజు ఊరేగింపుగా వెళ్తాం. ఈసారి మనకు బుధవారం నాడు 27వ తారీఖు నాడు ప్రారంభమై శుక్రవారం 5వ తారీఖు నాడు నిమజ్జనం చేయబడుతుంది గణపతిని. కొందరికి చాలా అనుమానాలు, ఈరోజు పసుపు ముఖాలు ఎట్లా తీసుకువెళ్ళడం అనేది. ఎటువంటి సందేహం లేదు, నిమజ్జనం అంటే మన మీద తప్పు కార్యం కాదు. భగవంతుడికి ఒక ఉత్సవాన్ని చేస్తున్నాం అంతే. ఎందుకంటే ఏదైనా ఉత్సవం ఉన్నా కానీ ఇది ఒకటే నవరాత్రాలు కాదు, అమ్మవారి నవరాత్రాలు చేసినా పాడ్యమితో మొదలుకొని విజయదశమి రోజు పూర్తవుతుంది. విజయదశమి రోజు శుక్రవారం అయినప్పటికీ నిమజ్జనం చేయవలసిందే. మనకు పెద్ద దేవాలయంలో తెప్ప ఉత్సవం చేస్తుంటాం దశమి రోజు, అంతేగాని ఎటువంటి సందేహం కూడా పడవలసిన అవసరం లేదు. గణపతిని ఎందుకు పూజించాలి, ఎట్లా పూజించాలి?
భద్రం కర్ణే విష్ణుర్యామదేవ భద్రం పక్షే మాక్షవీర యత్ర స్థిరరంగై దుష్టువాగ్నిశస్తనోషిమి ఇషీమదేవైతం యదాయు స్వస్తిన ఇంద్రో వృత్తశ్రవ స్వస్తిన పూషా విశ్వవేద స్వస్తిన స్థారిక్షో అరిష్టనేమి. అంటే ఈ గణపతి ఉత్సవాలు ఆరాధించినట్టే మేము గణపతిని పెట్టాము ఏదో చేసుకున్నాం అన్నట్టు కాదు. మంగళకరమైన వార్తలు మాత్రమే వినాలి, మంగళకరమైనవి శుభములను మాత్రమే ఆచరించాలి, సత్కార్యాలను మాత్రమే చేయాలి. అట్లా చేయాలి అంటే అట్లా చేస్తే ఆ ఇంద్రుడు స్వస్తిన ఇంద్రో వృద్ధశివ, ఆ ఇంద్రుడు మనకు యశస్సును ఇస్తాడు. స్వస్తిన పూషా విశ్వవేద, ఆ సూర్య భగవానుడు మనకు తేజస్సునిస్తాడు. అంటే మనం ఈ యొక్క గణపతి ఉత్సవాలను చేసుకోవాలంటే ఖచ్చితంగా దీక్షను పాటించాలి. సమావేశమై గణపతి నవరాత్రులు మీడియాలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తుండు చేత ఇప్పటికే 100 ఫోన్లు వచ్చాయి నాకు. పంతులు గారు, ఆచార్య గారు ఎప్పుడు అసలు ఏమిటి మీరేం మాట్లాడలేరు ఏంటంటే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు సమావేశం పరుస్తున్నారు, అక్కడ అయిన తర్వాత నేను చెప్తాను అని చెప్పడం జరిగింది. నవరాత్రులు అన్నారు, 9 రాత్రులు అయిన తర్వాత 10వ రోజు ఏ వారం వచ్చినా కూడా మన గోదావరి కని సంగతి చూసుకుందాం. దాదాపు గత 30-40 ఏళ్ల నుంచి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సామూహిక వినాయక నవరాత్రాలు జరుగుతున్నాయి. ఇందులో మనకు ఎవ్వరు చెప్పని అవసరం లేదు. నవరాత్రులు అంటే 9 రాత్రులు. ఈ 9 రాత్రులు కనుక చేసుకొని 10వ రోజు శుక్రవారం వచ్చినా ఏ వారం వచ్చినా మనం చేస్తున్నాం. చాలా చక్కగా శుక్రవారం అలా ఇంకా కొద్దిగా లేనిపోని పెట్టి ఈసారి చంద్రగ్రహణం శనివారం నాడు రాత్రి వస్తుంది కాబట్టి ఆ చంద్రగ్రహణాన్ని కూడా పురస్కరించుకొని చాలామంది 2 రోజుల ముందు 1 రోజు ముందు అని ఇట్లా చెప్తున్నారు. అవన్నీ మీరు ఏమీ ఆచరించకండి. మనకు 3 జాముల ముందు నుంచే గ్రహణ వేదన అని, గ్రహణం అయిపోయిన తర్వాత గ్రహణ స్థూల అని చెప్పి దానికి ఉంటుంది తప్ప మనకు ముందు ఏమి ఉండదు. చాలా చక్కగా మనమందరం కూడా మట్టి వినాయకులను చేసుకొని చక్కగా బుధవారం నాడు అందరం సూర్యోదయంతో మొదలుకొని సూర్యాస్తమయం అనే మన సమయానుకూలంగా ఇందులో కొంతమంది విశేషంగా అంటే ఆ లగ్నం కూడా చూసుకొని చేసుకుంటారు. చాలా జనాలు పంతులు గారు రావాలంటే కూడా మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని బట్టి చూసుకొని మనం ఈ యొక్క వినాయక స్థాపన చేసుకొని నవరాత్రులు చేసుకొని 10వ రోజు శుక్రవారం నాడు మనం చక్కగా వినాయకుడిని నిమజ్జనం చేస్తాం. కొంతమంది అంటున్నారట ఎప్పుడు రానట్టు పసుపు కుంకుమతో ఎట్లా పోతాడు, శుక్రవారం ఎట్లా పోతాడు అది అని. పసుపు కుంకుమలు దేవుడు అనేవాడు ఎక్కడికి పోడు, ఒక మృణమయం అంటే ఒక రూపంలోకి అతన్ని ఆహ్వానం చేస్తున్నాం. మళ్ళీ స్వామి మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళండి అని చెప్పి మనం వేడుకుంటున్నాం. అంతేకాని మనలాగా భక్తుడు కూడా అనేది దేవతలకు ఉండే కాబట్టి చక్కగా ఆచరించుకుందాం. మట్టి గణపతులను పెట్టుకొని పర్యావరణాన్ని కూడా మనం ఆశిస్తూ గణపతి నవరాత్రి ఉత్సవాలు చేసేవాళ్ళు. ఎందుకనంటే గణపతి అంటేనే మనకు ఎలాంటి విఘ్నాలు లేకుండా చూసేవాడు. విఘ్నములు అంటే కష్టాలు లేకుండా చూసేవాడు. అతన్ని మనం కనుక మంచిగా స్మరణ చేస్తే మనకు మళ్ళా వచ్చే సంవత్సరం వరకు ఏ దోషాలు ఉంటాయి. ఉస్తాక సమితి ప్రతినిధులు మాట్లాడుతూ గతంలాగే అంగు ఆర్భాటాలతో గోదావరి కనిని ప్రధాన చౌరస్తాల్లో స్వాగత ఉత్సవం నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరూ సమయం వృధా కాకుండా రాత్రి వరకు ఉండకుండా సకాలంలో నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఉత్సవాల్లో ఎటువంటి ఇబ్బందులకు అవకాశం లేకుండా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ అయోధ్య రవీందర్, ఉత్సవ సమితి కార్యదర్శి ములుగుట్ల శ్రీనివాస్, పరిషత్ కార్యదర్శి మునిగాల సంపత్, అర్చక పురోహిత సంఘం ప్రతినిధులు కండూరి దామోదర్చార్యులు, పండిత రాజ నరేష్ శర్మ, సీతారామాచార్యులు, రుద్రభట్ల సంతోష్ శర్మ, పవన్ కుమార్ శర్మ, రుద్రభట్ల సత్యనారాయణ శర్మ, బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ సంపత్ యాదవ్, నేరేడు కొమ్మ వెంకటస్వామి, పొన్నం అంజయ్య, మాడెగోని రవీందర్, లలితమ్మ భవానీ, అడ్డిగొప్పుల రాజు, మాడెగోని అరవింద్, ఆరెల్లి జలంధర్, అనిరుద్, ఉస్తా కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరికని. డాక్టర్ అశోక్
MBBS DNB General Surgery, General Laser and Laparoscopy Surgeon, ex-surgeon సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. వెల్కమ్ బ్యాక్. సింగరేణిలో కారుణ్య నియామకాలను రద్దు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం కలిసి కుట్రలు చేస్తున్నాయని, అట్టి కుట్రలను కార్మిక వర్గంతో కలిసి తిప్పికొట్టేందుకు గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి వైవి రావు తెలిపారు. ఆదివారం సెంటినరీ కాలనీలోని కేఎల్ మహేంద్ర భవన్లో ఆయన ఇటీవల జరిగిన మెడికల్ బోర్డులో ఫిట్ ఫర్ సేమ్ జాబ్ కు చెందిన బాధిత కార్మికుల కుటుంబాలతో కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణిలో జూలై 30-31 తేదీలో జరిగిన హయ్యర్ రెఫరల్ మెడికల్ బోర్డులో అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులను అన్ఫిట్ చేయాల్సి ఉండగా ఫిట్ ఫర్ సేమ్ జాబ్ అని ఫిట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులు మెడికల్ బోర్డుకు 54 మంది హాజరు కాగా అందులో కేవలం 5గురిని మాత్రమే అన్ఫిట్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. గత 9 నెలల నుంచి వారు అనారోగ్యంతో విధులు నిర్వహించకుండా వేతనాలు నష్టపోయారని, పైగా వీరంతా 2 సంవత్సరాల సర్వీస్ ఉన్నవారని, వీరిని అన్ఫిట్ చేసి వారి పిల్లలకు కారుణ్యం కింద డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా, అది కాకుండా ఫిట్ ఫర్ సేమ్ జాబ్ పేరుతో వారిని ఫిట్ చేసి వారికి అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. సింగరేణిలో కారుణ్య నియామకాలను రద్దు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. దీనిని ఏఐటీయూసీతో పాటు మిగతా సంఘాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కును రద్దు చేస్తే ఏఐటీయూసీ ఊరుకోదని, అవసరమైతే సింగరేణిలో కార్మిక సంఘాలను కలుపుకొని పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు. యాజమాన్యం వారికి వెంటనే తిరిగి మెడికల్ బోర్డు నిర్వహించి అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులను విధులు నిర్వహించలేని వారిని మెడికల్ ఇన్వాలిడేషన్ చేయాలని ఏఐటీయూసీ డిమాండ్ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. లేనిచో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని ఆయన హెచ్చరించారు. సింగరేణి యాజమాన్యం కారుణ్య నియామకాలు ఎగ్గొడదామనే ఉద్దేశంతో సింగరేణి యాజమాన్యం కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మొన్న జరిగినటువంటి జూలై 30-31 తారీఖు జరిగినటువంటి మెడికల్ బోర్డులో 54 మంది అటెండ్ అయితే 49 మందిని ఫిట్ ఫర్ సేమ్ జాబు, ఆ ఫిట్ ఫర్ సేమ్ జాబ్లో ఒక 5గురిని ఫిట్టర్లని, 3గురిని జనరల్ మజ్దూర్గా, ఓర్మేల్ 2 జనరల్ మజ్దూర్గా వాళ్ళు డీప్రమోట్ చేయడం అనేది జరిగింది. ఇది సింగరేణిలో ఉన్నటువంటి అధికారులు తీసుకున్న నిర్ణయం అని మేము అనుకుంటలేము. ఎందుకంటే ఈ కారుణ్య నియామకాలు సింగరేణి యాజమాన్యం ఏదే, సింగరేణి చైర్మన్ ఏదే, సింగరేణి డైరెక్టర్ పాయ్యలే, సింగరేణిలో పనిచేసేటువంటి అధికారులు కారుణ్య నియామకాలు తీసుకురాలే. ఈ కారుణ్య నియామకాలు ఇచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంటు. అందులో కేసీఆర్ గారు ఎలక్షన్ల ముందు సింగరేణి కార్మికులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చిండో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి గారు అదే మాట మీద ఉండి మెడికల్ అన్ఫిట్ దాన్ని కారుణ్య నియామకాన్ని పేరు మార్చి కారుణ్య నియామకాల ద్వారా రిక్రూట్ చేయాలని సింగరేణి యాజమాన్యానికి లెటర్ పంపించడం, అందులో 80% కార్మికుల్ని నామినల్గా ఇంటర్వ్యూ చేసి 80% తీసుకోవాలని చెప్పి దాంట్లో క్లియర్గా రాయటం అనేది జరిగింది. అప్పటి నుంచి కారుణ్య నియామకాలు కంటిన్యూ జరుగుతూ ఉన్నాయి. 200 మందిలో కనీసం 140 మందికి మెడికల్ ఫిట్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం అనేది జరుగుతూ ఉన్నది. అది కంటిన్యూగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు ఈ కారుణ్య నియామకాలు కంటిన్యూ జరిగినాయి. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వారు కూడా దీన్ని కంటిన్యూగా నడిపించడం అనేది జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా దీన్ని కంటిన్యూగా నడిపించుకుంటూ
రావటం అనేది జరిగింది. మొన్న జూలైలో జరిగినటువంటి మెడికల్ బోర్డులో దాంట్లో వచ్చినటువంటి కార్మికులు 54 మంది వస్తే దాంట్లో 5గురిని సెలెక్ట్ చేసి 49 మందిని డీప్రమోట్ చేయడం అనేది జరిగింది. దీని వెనకాల యాజమాన్యం కుట్ర ఉన్నది, కాంగ్రెస్ గవర్నమెంట్ కుట్ర ఉన్నది. ఇది కార్మికులు సాధించుకున్నటువంటి హక్కు ఏదైతే కారుణ నియామకాలున్నాయో దాన్ని చరమగీతం పాడదామనే ఉద్దేశంతో సింగరేణి యాజమాన్యం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా అన్ని యూనియన్లు, అన్ని కార్మిక వర్గాలు కూడా వీళ్ళని మళ్ళీ బోర్డుకు పిలవాలి. వీళ్ళకి అన్ఫిట్ ఇవ్వాల్సిన బాధ్యత కంపెనీది ఉన్నది, గవర్నమెంట్ది ఉన్నది. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటియుసి కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి జూపాక రామచందర్తో పాటు బాధిత కార్మికులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దేశానికి వెలుగులు ఇస్తున్న ఎన్టీపీసీ సంస్థ రామగుండం ప్రజలకు మాత్రం కాలుష్యపు విషపు కొరలను మిగిల్చిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీపీసీ వెలుగుల వెనుక అసలు కథను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మీడియాకు క్షుణ్ణంగా వివరించారు. ఎన్టీపీసీ నుండి వచ్చే కాలుష్యం దాదాపు 10 కిలోమీటర్ల వరకు వ్యాపించి బడికి వెళ్లే పిల్లల నుండి పొలంలో పనిచేసే రైతు ఇంట్లో ఉండే అవ్వల వరకు కాలుష్యం కారణంగా జబ్బులకు గురవుతూ ఒక్కోసారి ఆసుపత్రికి వెళ్లేలోపు మరణించడం జరుగుతుందని తెలిపారు. ఈ విషయాన్ని తాను పార్లమెంటులో లేవనెత్తినప్పుడు ఎన్నో ప్రమాదకర విషయాలు బయటకు వచ్చాయని తెలిపారు. ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రానికి కాంతివనం చేస్తుంది, కానీ మన ప్రజల ఊపిరి, జీవనాలు తాకట్టు పెట్టాల్సి వస్తుంది. నేను కేంద్రంలో దీని మీద ప్రశ్నించినాను. వాళ్ళ సమాధానం వింటుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్టీపీసీ చుట్టుపక్కల గాలి నిశ్చింతగా కాలుష్యం అయిపోయింది. పిఎంఓ 10 లెవెల్స్ ఏదైతే అంటారో 56 మిలీగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ దాటిపోయింది. సల్ఫర్ డైఆక్సైడ్ లెవెల్స్ కూడా 20 మిలీగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ పైన ఉన్నది. ఇది ఎవరి కోసం? ఇది ఎవరిని ప్రభావిస్తుంది? బడికి వెళ్తున్న పిల్లలకు, పొలంలో పనిచేసే రైతులకు, మన ఇంట్లో ఉన్న అవ్వలు, తాతలకు. కాలుష్యంతో వీరు ఊపిరి పీల్చుకొని వాళ్ళ ఆరోగ్యానికి హానికరమవుతుంది. ఆరోగ్యంపై అధ్యాయం లేదు, బాధ్యత లేదు. 10 కిలోమీటర్ల లోపలనే ఈ కాలుష్యం ఎంత పెరిగిపోయిందంటే ప్రజల ప్రాణాలే కోల్పోతున్నాయి. మరి ఎన్టీపీసీనే వాళ్ళ ఇంటర్నల్ సర్వేలా 2017లో చేసిన మీ సర్వే పొల్యూషన్ ఏం లేదు అని చెప్పి సర్టిఫికేట్ ఇస్తుంది. ఎవరైతే పొల్యూషన్ చేస్తుండ్రో వాళ్ళే మేము మంచోళ్ళం, మేము పొల్యూషన్ చేస్తలేమని చెప్పి సర్టిఫికేట్ ఇస్తే అది ఎంతవరకు న్యాయము? ఆ సర్టిఫికేట్కి ఎంత వాల్యూ ఉన్నదని చెప్పి మనం ఆలోచించాలి. కోవిడ్ తర్వాత మనం పీల్చుకునే గాలి, మన లంగ్స్ ఎంత ముఖ్యమో మనకు అర్థమైంది. కానీ ఎన్టీపీసీకి అది అర్థం కానట్టున్నది. మొన్న నారిశెట్టి శ్రీకాంత్ అని చెప్పి రామగుండంలో డ్యూటీలో ఉన్నప్పుడే గుండెపోతుతోటి చనిపోయినాడు. సహా కార్మికులు తనని హాస్పిటల్ తీసుకుపోయే లోపట్నే మృతి చెందినారు. కార్మిక నేతలు ఇది చెప్తున్నారు, పని ఒత్తిడి వల్ల గుండెపోటు అని చెప్పి. వాళ్ళ కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పి 20 లక్షల రూపాయలు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్టీపీసీ అంటుంది మేము సోలార్ పోతున్నాము, 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టినాము, మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తామని చెప్పి అన్ని మాకు స్టోరీలు చెప్తున్నారు. కానీ పెద్దపల్లిలో కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ లేదు. మొన్న నేను సెంటర్లో కూడా క్వశ్చన్ చేసినప్పుడు వారికి కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ పెద్దపల్లిలో ఇన్స్టాల్ చేయలేదని చెప్పి వాళ్ళు స్పష్టంగా తెలియజేసినారు. ఏదైతే దేశానికే వెలుగునిస్తున్న ఎన్టీపీసీ రామగుండంలో ఉన్నప్పటికీ కూడా రామగుండం ప్రజలకి వాళ్ళు సురక్షణ ఇవ్వలేకపోతున్నారు. ఇమీడియట్లీ ఎన్టీపీసీ శ్రీకాంత్ ఫ్యామిలీకి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. రైతులకు ఎవరైతే ఫ్లై యాష్ వల్ల నష్టపోయినారో, మొన్న ఫ్లై యాష్ లీక్ కూడా అయింది. నేను అప్పుడు వాళ్ళకి కుటుంబ సభ్యులకు విజిట్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ఓదార్చడం జరిగింది. ఇట్లా ఇంత డేంజరస్ ఫ్లై యాష్ లీక్ అయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంట్లలో పోయి, ఫ్లై యాష్ ఇంట్లలో పోయి చాలా బాధాకరమైన సంఘటన జరిగింది. లక్కీలీ ఎవరికి ప్రాణం పోలేదు ఆ వేడి ఫ్లై యాష్ పడి. కానీ ఎన్టీపీసీ దాన్ని కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పి అప్పుడు కూడా డిమాండ్ చేసినాము. ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ జరగొద్దని చెప్పి ఎన్టీపీసీకి మేము మళ్ళీ లెటర్ రాస్తున్నాము. ఎన్టీపీసీ చైర్మన్కి, ఎన్టీపీసీ ఆఫీషియల్ తక్షణమే రామగుండం ఎన్టీపీసీ మీద ఒక ఎంక్వైరీ చేసి అక్కడ వాళ్ళు పొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎంప్లాయీ స్ట్రెస్ లెవెల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇమ్మీడియట్గా వాళ్ళు ఒక ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం.
గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిమజ్జనం ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. సంవత్సరంలో సాధించిన లాభాలను వెంటనే ప్రకటించి కార్మికులకు 35% వాటాను ప్రకటించాలి. టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి డిమాండ్. ఆగస్టు 27న వినాయక చవితి, సెప్టెంబర్ 5న సామూహిక నిమజ్జనం జరుపుకుందాం. అర్చక పురోహితుల సంఘం అధ్యక్షులు వజ్జల వెంకటేశ్వర శర్మ, గోవర్ధనగిరి మధుసూదనాచార్యులు సూచన. సింగరేణిలో కారుణ్య నియామకాలను రద్దు చేసే కుట్ర జరుగుతోంది. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి వైవి రావు ఆరోపణ. దేశానికి వెలుగులు ఇస్తున్న ఎన్టీపీసీ సంస్థ రామగుండం ప్రజలకు మాత్రం కాలుష్యపు విషపు కొరలను మిగిల్చింది. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆవేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.